నమస్కారం. గురువారం సందర్భంగా జాతకంలో ఉన్న గురుగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి, రాశిపరంగా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి గురుస్వరూపమైనటువంటి నృసింహ సరస్వతి స్వామివారిని అర్చన చేయాలి. నృసింహ సరస్వతి స్వామివారికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని పఠించాలి. దత్తాత్రేయ స్వామివారి అవతార స్వరూపమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు అవతార పరిసమాప్తి చేయగానే దత్తాత్రేయుల వారి అవతార స్వరూపంగా నృసింహ సరస్వతి స్వామివారు అంబిక మాధవి శర్మ దంపతులకు జన్మించారు. ఆయన పుట్టిన తర్వాత చిన్న వయసులోనే ఎప్పుడు ఓంకార మంత్రాన్ని జపిస్తూ ఉండేవాళ్ళు. ఎటువంటి మాటలు మాట్లాడకుండా మౌనంగా ఉంటూ ఎల్లవేళలా ఓంకార మంత్రాన్ని జపిస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత గాయత్రి మంత్ర దీక్షను స్వీకరించి 7 సంవత్సరాల వయసులోనే బ్రహ్మజ్ఞానాన్ని పొందిన తర్వాత సన్యాస దీక్షను స్వీకరిస్తానని తన తల్లితో పలికిన తరుణంలో తల్లి బాధపడుతూ ఉంటే తల్లిగారి శిరస్సు మీద ఆయన చెయ్యి ఉంచుతారు. వెంటనే తల్లి అయినటువంటి అంబికకి ఆయన పూర్వజన్మలో సాక్షాత్తు శ్రీపాద శ్రీవల్లభ స్వామివారన్న సత్యం బోధపడి సన్యాస దీక్ష స్వీకరించడానికి అనుమతిస్తుంది. అప్పుడు ఆయన అతి చిన్న వయస్సులోనే హిమాలయ పర్వత ప్రాంతాలకు వెళ్ళి కృష్ణ సరస్వతి స్వామి వారి దగ్గర శిష్యరికం చేశారు. ఆయన భారతదేశంలో అనేక చోట్ల సంచారం చేస్తూ అద్భుతమైనటువంటి మహిమలను మానవాళికి తెలియచెప్పారు. ఆయన చేసినటువంటి మహిమల్లో బాసర క్షేత్రంలో చేసిన మహిమ బాగా ప్రసిద్ధిగాంచింది. నృసింహ సరస్వతి స్వామివారు దేశమంతటా కూడా ఆయన సంచారం చేస్తున్న తరుణంలో భారతదేశంలో బాసర క్షేత్రానికి వచ్చినప్పుడు అక్కడ బాసర పరిసర ప్రాంతాలలో ఒక వ్యక్తి నడుముకి పెద్ద బండరాయి కట్టుకొని నీళ్లల్లో దూకబోతున్న తరుణంలో ఆయన ఆ వ్యక్తిని రక్షిస్తారు. కారణం ఏంటి అని పలికినప్పుడు ఆ వ్యక్తి తాను తీవ్రమైనటువంటి ఉదరశూల బాధతో ఇబ్బంది పడుతున్నానని, ఆహారం జీర్ణం కావటం లేదని, ఏది తిన్నా కూడా ఉదరంలో విపరీతమైన వేడి కలుగుతోందని, అందుకే ఆ బాధ భరించలేక బండరాయి కట్టుకొని నీళ్లల్లో దూకి ప్రాణత్యాగం చేయబోతున్నానని పలికిన తరుణంలో నృసింహ సరస్వతి స్వామివారు తన శిష్యుడైనటువంటి సాయం దేవుణ్ణి పిలిచి ఆ వ్యక్తికి షడ్రసోపేతమైన విందు భోజనం పెట్టమని పలుకుతాడు. సాయం దేవుడు కూడా గురువుగారు చెప్పిన విధంగా ఆ వ్యక్తికి షడ్రసోపేతమైన విందు భోజనం పెడితే ఆ భోజనం తిని ఆ వ్యక్తి నిద్రించి లేచి ఆశ్చర్యంతో తనకున్నటువంటి ఉదరశూల సమస్య మొత్తం కూడా తొలగిపోయిందని నృసింహ సరస్వతి స్వామివారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ఈ మహిమను స్వామివారు బాసర క్షేత్రంలో చూపించారు కాబట్టి దీనికి సంకేతంగా బాసర క్షేత్రంలో ఒక దత్తాత్రేయ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అందుకే బాసర క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ క్షేత్రంలో మనం దర్శించేటటువంటి దత్తాత్రేయ విగ్రహం అనేది నృసింహ సరస్వతి స్వామివారు ఈ మహిమను చూపించిన తర్వాత ఆ క్షేత్రంలో ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే నృసింహ సరస్వతి స్వామివారు బిల్లవాటి అనే పేరు కలిగినటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఒక నది ఒడ్డున తపస్సు చేసుకుంటూ ఉన్నారు. అదే సమయంలో ఆ నదికి ఇంకొక వైపు భువనేశ్వరీదేవి ఆలయం ఉంది. ఆ ఊరిలో ఒక బాలుడు తల్లిదండ్రులను కోల్పోయి ఏం చేయాలో తోచక భువనేశ్వరి అమ్మవారి పాద పద్మాలను ఆశ్రయిస్తాడు. ఎంత ప్రార్థించినా కూడా భువనేశ్వరి అమ్మవారు కరుణించని పక్షంలో ఆ బాలుడు బాధతో తన నాలికను కోసుకోవాలని ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో భువనేశ్వరి అమ్మవారు నదికి ఇంకొక వైపు ఒక గొప్ప యోగి ఉన్నాడు, ఆయన్ని దర్శనం చేసుకుంటే నీ సమస్యలు తొలగిపోతాయని పలికిన తరుణంలో ఆ బాలుడు నదిని దాటి నృసింహ సరస్వతి స్వామివారి దగ్గరకు వచ్చి ఆయన పాదాలకు సాష్టాంగ నమస్కారం చేస్తే నృసింహ సరస్వతి స్వామివారు ఆ బాలుడి శిరస్సు మీద చెయ్యి ఉంచగానే ఆ బాలుడు అద్భుతమైనటువంటి కవిత్వం చెప్పాడని, గొప్ప పండితుడు అయ్యాడని గురుచరిత్రలో మనకు చెప్పడం జరిగింది. ఇలా నృసింహ సరస్వతి స్వామివారికి సంబంధించి ఎన్నో అద్భుతమైనటువంటి మహిమలను తెలియజెప్పే ఘట్టాలు మనం గురుచరిత్రలో చూడవచ్చు. గురువారం సందర్భంగా సాక్షాత్తు దత్తాత్రేయ స్వామివారి అవతార స్వరూపమైనటువంటి నృసింహ సరస్వతి స్వామివారికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని ఇంట్లో దీపారాధన చేశాక పఠించినట్లయితే గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు, గురుగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఆ శక్తివంతమైన ధ్యాన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇందుకోటి తేజ కర్ణసింధు భక్తవత్సలం నందనాత్రి సూను దత్తమిందిరాక్ష శ్రీగురుం
గంధమాల్య అక్షతాది బృందదేవ వందితం వందయామి నరసింహ సరస్వతీశ పాహిమాం. నృసింహ సరస్వతి స్వామివారికి సంబంధించిన ధ్యాన శ్లోకం ఇది. ఈ ధ్యాన శ్లోకాన్ని పఠించండి. నృసింహ సరస్వతి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కండి. అంతటి శక్తివంతమైనటువంటి గురుబలాన్ని పెంపొందింపజేసి గురుదోషాలు పోగొట్టేటటువంటి నృసింహ సరస్వతి స్వామివారి ధ్యాన శ్లోకం ఏంటో ఇంకొకసారి చూద్దాం. మరి ఇందుకోటి తేజ కర్ణసింధు భక్తవత్సలం నందనాత్రి సూను దత్తమిందిరాక్ష శ్రీగురుం గంధమాల్య అక్షతాది బృందదేవ వందితం వందయామి నరసింహ సరస్వతీశ పాహిమాం. ధ్యాన శ్లోకం చదువుకోండి. నృసింహ సరస్వతి స్వామివారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. స్వస్తి.